డ్రింక్ చాలా బాగుంది. నీ లిప్స్ తాకిందేదైనా అమృతంలా ఉంటుంది. నీకు మాట చెప్పనా? ఏంటి? శ్రేయ, అనుష్క, ఐశ్వర్య రాయల్ని గ్రైండర్లో వేసి రుబ్బితే నువ్వే. మహేష్, వెంకటేష్, ప్రభాస్లను మిక్సీలో వేసి మిక్స్ చేస్తే మీరే. ఓ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓహ్, బట్ హౌ కెన్ ఐ లవ్ యూ? వై? ఐ మేల్, యు ఫిమేల్, ఇద్దరిది టీనేజ్, ఒకే కాలేజ్. చిన్నబాబు. ఇంకా బాబుకి బెంటి ముద్దుగా బన్నీ అని పిలు. బన్నీ. ఓహ్ గ్రేట్. ప్రాక్టీస్ లేకపోయినా స్మూత్ గా పిలిచావు. చెప్పు పెంట్, నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నాకేం తక్కువ? అన్నీ ఎక్కువే, కానీ కానీ ఇదిగో నువ్వు కానిగి నేను కారణాలు చెప్తే నేను రైలు కింద తలపెట్టి చచ్చిపోతా. వద్దు బన్నీ, అంత మాట నద్దు. మన ప్రేమ కోసం 100 మంది చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. 100 మంది? అవును. నువ్వు తల అడ్డు పెడితే రైలు తిరగబడదా? జనం గుంపులు గుంపులుగా చచ్చిపోరా? ఓ సారీడా, సారీ. సరసం కొంచెం మోటైనట్టుంది. ఇట్స్ ఓకే బన్నీ. సరసం మోటుగా ఉంటేనే నాకు ఇష్టం. హే లవ్లీ డాగ్. విషయం ప్రేమ దాకా వచ్చిందన్నమాట. మాటే కాదన్నా, పాట కూడా పాడేసుకుంటున్నారు. చలికాలంలో కూడా ఐస్ క్రీములు తింటూ కూల్ డ్రింకులు తాగుతున్నారంటే వాళ్ళ ప్రేమ ఎంత వేడెక్కిపోయిందో ఆలోచించండి. మీరు ఎలాగే ఊరుకుంటే తాళి కట్టి తీసుకొస్తారా? తల్లించేసి తీసుకొస్తాడు. అప్పుడు ఆల్టర్నేట్ లేక చచ్చినట్టు దాన్ని మీ కోడలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చిన్నబాబు? బెడ్రూమ్ లో పెంటమ్మతో చాటింగ్ చేస్తున్నాడు. దాని కంప్యూటర్ ఆడిది చిన్నబాబే కొనిచ్చాడు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇప్పించాడు. ఎవత్రా ఈ స్వీట్ హార్ట్? స్వీట్ హార్ట్ కాదు డాడ్, స్వీట్ హార్ట్. గోటు మీటేం కాదు, ఆ పెంటమతోనే చాటింగ్. ఎంత ధైర్యంగా చెప్పారు డాడ్. ఈ మాత్రం ధైర్యంగా నేను మీకు చెప్పలేకపోయానేంటి? పోన్లే, నాకు టెన్షన్ తగ్గించారు. ప్రేమించిన వాళ్ళకి ఎందుకు రా టెన్షన్? మిమ్మల్ని కన్నా మాకుంటుంది కానీ అయినా ప్రేమించడానికి సీమ మొత్తం మీద ఆ పెంటతో దొరికిందా నీకు? డాడ్, కాబోయే కోడల్ని పెంటదంటే ఊరుకోను. ఎవర్రా కోడలు? అసలు దాన్ని ఏ రీజన్ తో ప్రేమించావు? రీజన్లు పగకే కాని ప్రేమకుండవు. దాని గుడిసె ఏంటి, మన బిల్డింగ్ ఏంటి? దాన్ని చేసుకుంటే సీమలో మన పరువేంటి? ప్రేమకి ప్రాంతీయ భేదాలుండవు. సీమైనా, కోనసీమైనా, శ్రీకాకుళమైనా ఎక్కడైనా ప్రేమ ప్రేమే. ప్రేమలో పడగానే ప్రతి వాడికి డైలాగులు వచ్చేస్తాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దాన్ని మర్చిపో. చచ్చిపోను, మర్చిపో అనకు. నా బుద్ధిలో ప్రాణం ఉండగా దాంతో నీ పెళ్లి జరగదు. సీమ ఫ్యాక్షన్ లీడర్స్ అంతా మహాకూటమిగా వచ్చినా కూడా మా పెళ్లిని ఆపలేరు. ఎలా జరుగుద్దో నేను చూస్తాను. మీ పెద్దోళ్ళున్నారే, ఎప్పటికీ మా పిల్లల మనసుని అర్థం చేసుకోరు. ఎంతసేపు పాటలు బయటికి రా. వినయ్, వినయ్, లోపలున్నావా? చూడాలి మనసిచ్చి చూడాలి. వినయ్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది. వేడివేడిగా ఈ కాఫీ తాగండి. నీ వ్యవహారం టూ మచ్ గా ఉంది. అసలైనా నేను స్నానం చేస్తుంటే నా పర్మిషన్ లేకుండా రావడానికి నువ్వు ఎవరితోనే? మీ కాబోయే భార్యని, మీ అమ్మగారి కోడలి. గోడల నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వరుసలు కలిపి డ్రామాలు ఆడుకు. నాకు తిక్క రేగిందంటే విశ్వరూపం చూపిస్తా. భయపడింది. ఆడపిల్లలు అలా నవ్వుతే డేంజర్ అని మా మమ్మీ చెప్పింది. డేంజర్ ఎదురైంది కాబట్టి నవ్వుతున్నాను. డేంజరా అంటే ఏంటి? ఇలా రా, రా. రేయ్, ఏంట్రా నీ పోజు? ఒంటి మీద బట్టలు లేకుండా నువ్వేమన్నా పెద్ద సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా? నువ్వు మాత్రం ఓగి అమ్మలా తిరిగితే తప్పులేదు, కానీ నేను మాత్రం సల్మాన్ ఖాన్ లా తిరిగితే తప్ప. చాలే వెళ్ళి బట్టలు వేసుకో. నీ బాడీ చూడలేకపోతున్నావు. నువ్వు స్టేట్ చూస్తే ఎంత కంగారు పడ్డావు, ఇంకా క్యాపిటల్ చూస్తే ఎంత కంగారు పడతావో. స్టేట్ ఏంటి, క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ అంటే తెలీదా? ఇప్పుడు చూపిస్తాను. చిచి. లోపలికి వెళ్ళు. ఏమండి, మీ ఇల్లు బయట నుంచి చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయండి. ఇంట్రానమ్మా,
నీళ్ళంటావేంటి మా నీళ్ళనాలి. ఇక నుంచి ఇంట్లో దీపం వెలిగించే మాలొచ్చేవి నువ్వే కదా. దీపం వెలిగించక్కర్లే, స్విచ్ నొక్కితే లైట్లు వెలుగుతాయి. అది సరిగని బాబు, అయ్యగారు లోపలే ఉంటారా? ఏ అయ్యగారు? అదేనండి పెద్ద అయ్యగారు, మన బాబు గారు నాన్నగారు. అదండి లోనకెళ్ళారికి నా పేస్ట్ చూపించేద్దాం. ఏం చూపించాలి? పేస్ట్ పేస్ట్. గొప్ప తాజ్మహల్ పేజ్ చూపించడానికి 310 పేజీ నువ్వు. ఇదిగా నీతో చిన్న లిటిగేషన్ మాడాలరా. మనకిప్పుడు దారి ఏమిటి? మనకి అనొద్దు, నీకు అను. నాకు దారి ఉంది, అడ్డదారి. గోడ దూకి పారిపోతాను. అమ్మ బాబోయ్. లోపల నీకే. గేటు దగ్గర మీ ఆవిడ ఉంది, కూడా చిన్న పందిపిల్ల ఉంది. ఇది అన్యాయం గురు. మూటలు మోసుకుని నా మానాన్ని బతికేవాడిని. అమెరికాని సిమెంట్ ఫ్యాక్టరీ అని ఇందులోకి దించింది నువ్వే కదయ్యా. నువ్వు మాత్రం డింగ్ 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 డింగ్. పిల్ల కావాలి, పెళ్లి కావాలి, పిల్ల కావాలి, పెళ్లి కావాలి. అందుకనే సెటప్ చేశాను. సర్లే, ఇప్పుడు ఆ విషయం అంతా ఎందుకు? ఇప్పుడేం చేయాలో చెప్పు గురు. వస్తున్నా వస్తున్నా. నమస్తే డైరెక్టర్ గారు, బాగున్నారా? నువ్వే షూటింగ్ ఎప్పుడు? ఫైనాన్సర్ ఓకే అన్నాడా? ఫైనాన్స్ అంతా ఓకే, కాకపోతే ఇంకా డైరెక్టర్ ఓకే కాలేదు. ఏమిటి సార్, ఇల్లేమన్నా ప్రాబ్లమా? అబ్బే ఇల్లే ఉంది, ఇల్లు బంగారం. కాకపోతే ఉన్నదంతా కథలోనే. స్టోరీ 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 స్టోరీ. ఆ స్టోరీ ఏదో తొందరగా తెలుసుకోండి. మీరు మొదలెట్టే టైంకి ఇల్లు ఖాళీగా ఉంటుందో ఉండదో బోళ్ళు మంది అడుగుతున్నారు. రేయ్, నన్ను ఎదిరిస్తున్నావురా? అవసరం అయితే ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను. నాన్న, ఇది తాతయ్య గారు ఆస్తి. లాయర్ నోటీస్ ఇప్పించి నా వాటా ఎలా తీసుకోవాలి నాకు బాగా తెలుసు. లాయర్ నోటీసే కాదురా, పెద్ద పెద్ద పోస్టర్లు వేసి అంటించు. అప్పుడు కూడా నీకు నయా పైసా రాదు. ఎందుకు రాదో నేను చూస్తాను. చూడు. అదేంటి గురు, కొడుకు తండ్రి మీద కేసు పెడతానంటున్నాడు? వచ్చేసింది వచ్చేసింది, ఐడియా వచ్చేసింది. నువ్వు మీ నాన్న మీద కేసు పెడుతున్నావు. మా నాన్న? ఇంకా అర్థం కాలేదా? బయట గేటు దగ్గర రాణి ఉంది కదా, రాణి దగ్గరికి వెళ్ళి, రాణి మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు, నన్ను బయటికి పొమ్మన్నాడు. ఆయన ఉండమంటే ఎంత, పొమ్మంటే ఎంత, ఆయన మీద కేసు వేసేస్తాను, కోర్టుకు లాగేస్తాను. అంతవరకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా మనం ఉండొద్దు అని రెచ్చిపో. ఇంత దరిద్ర కొట్టు ఐడియాలు నీకు ఎలా వస్తాయి గురు? నాకు దొరికేవని దరిద్ర కోర్టు కేసులే కదా. రాదా రా బాబు. నన్ను వదిలిపెట్టండి కేశం గారు. కాదు, నా మాట విను బాబు. వద్దు. ఆయన అంతు చూస్తాను. వద్దు. ఆయన అంతు చూస్తాను. ఇది నా మా మాట తాతగారి విను. ఆస్తి. నాకు వద్దు బాబు. వాటా ఇవ్వనంటాడా? నువ్వు అంతవరకు రావద్దు, నువ్వు అంతవరకు రావద్దు. అవసరమైతే కోర్టుకి వెళ్తాను. వద్దు, నువ్వు ఉరకడం అంతు చూస్తాను. అంతు వద్దు చూస్తాను. బాబు, నా మాట విను. ఏమిటండి, ఏమిటి ఈ గొడవ? ఏమైంది? ఏం లేదమ్మా, మీ పెళ్లికి రాజావాడు నన్ను ఒప్పుకోలేదు. ఆస్తిలో సింగిల్ రూపీ కూడా ఇవ్వనన్నాడమ్మా ఇంట్లోంచి. ఇదేమిటండి ఇంత గొడవ వచ్చి పడింది? నువ్వేం కంగారు పడుతున్నా, ముందు కారెక్కు. ఇంట్లోంచి పొమ్మంటే మనం బతకలేం అనుకుంటారా? ఏ చెట్టు కిందైనా బతకగలం. కేసు వేస్తే ఆస్తి మొత్తం వస్తుంది. నాకు తెలుసు. మొత్తం వస్తుంది. నాకు తెలుసు. అప్పుడు ఇలాంటివి వందలు కట్టిస్తా. వద్దు. నువ్వు పదరాని. వద్దు. బాబు, వద్దు. నేను ఒకసారి వెళ్ళి మాట్లాడుతుండండి. ఏంటి మాట్లాడేది వంకాయ? ఆయన దగ్గర గన్ ఉంది, పెట్టాల్సిన చోట పెట్టి పట్టు పనిపించాడు అనుకో, 1 2 అవుద్ది, 2 4 అవుతాయి. 4 వద్దులేండి. ఫైనల్ గా కొడుకు విషయంలో తండ్రి ఏమంటున్నాడు? మీరు విన్నారుగా, చెల్లిగా ఇవ్వనంటున్నాడు, కోర్టు కేసు అంటున్నాడు. అలాంటి తండ్రి పగాడికి కూడా వద్దురా బాబు. బాగా చెప్పేవరా. వెళ్ళు. అయితే నేను వెళ్ళి మాట్లాడినా పెద్ద సుఖం ఉండేది కాదనమాట. ఒక్క పోటు పొడిస్తే కడుపు నుంచి బయటకు వస్తాయి. ఎక్క పదమ్మా, పదరాని. ఎక్కండి. ఏమండే, అబ్బాయి గారు అమ్మాయి గారు ఈ ఇంట్లోనే దిగబోతున్నారా? వాళ్ళకం చూస్తుంటే ఇదేదో హోటల్ లాగుందే. లాగుందేంటి? హోటలే. దిగి టిఫిన్ తిని తర్వాత బయలుదేరా. అదేం కుదరదు. అబ్బాయి గారు అమ్మాయి గారు మంచి ఇంట్లో దిగేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను, ఈ బండిలోంచి కూడా కాలు తీసుకుందా పెట్టను. ఆహా, నువ్వు కాళ్ళు చేతులు ఒళ్ళని టాక్సీలో పెట్టుకో, మేము వెళ్ళి శుభ్రంగా తినేసి వస్తాం. పదరాని. సరే. ఝన్ 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 తెలుగు